హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిఖిల్ నిఖిల్ ఇవి గేమ్ ఎట్లా ఆడిండో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ 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 గేమ్ ఆడిండు, నాకైతే నచ్చింది. నిఖిల్ గేమ్ అయితే చాలా బాగా ఆడిండని నేను అనుకుంటాను. నాకు సార్ కూడా చెప్పిండు, 200% నిఖిల్ నువ్వు గేమ్ ఆడింది 200% గేమ్ ఆడినావు నిఖిల్ అని చెప్తాడు. అదైతే హైలైట్ అనిపించింది నాకు సార్. కానీ నిఖిల్కి ఇచ్చిన డైరెక్ట్ కెప్టెన్ గురించి మాట్లాడతాడు. డైరెక్ట్ కెప్టెన్ గురించి మాట్లాడితే ఇమాన్యుయల్ మాట్లాడతాడు. ఇమాన్యుయల్ ఏమంటాడు, సార్ డైరెక్ట్ కెప్టెన్ కావడం అది అంత కాదు, అతను గేమ్ చాలా చాలా బాగా గేమ్ ఆడతాడు కాబట్టి డైరెక్ట్ అంటే ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళకన్నా ఫస్ట్ గేమ్ ఆడవాళ్ళని ఆడితే ఫస్ట్ నుంచి వస్తే బాగుంటుంది. మధ్యలో అంటే బిగ్ బాస్ తప్ప అంటావా అని అంటే, లేదు సార్ అట్లా అని లే అంటాడు. మళ్ళీ పవన్ వస్తాడు, పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఏమంటాడు, బిగ్ బాస్ సారీ సార్ ఫస్ట్ నుంచి కష్టపడి ఫస్ట్ స్టేజ్ నుంచి కష్టపడి ఒక కంటెండర్ తర్వాత కెప్టెన్ అయ్యే వరకు చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. డైరెక్ట్ ఫైనల్ స్టేజ్ కోతుంటారు చూడు, ఆ స్టేజ్ కోతున్నప్పుడు అది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ సార్. వేరే వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి కష్టపడి వచ్చినాక అతను తీసేయడం వల్ల అది ఆయన గేమ్స్ చాలా బాగా గేమ్ ఆడతాడు. గేమ్స్ వల్ల దానివల్ల అతను అది అంటారు, సరే కూర్చోండి అంటారు. అది ఉన్నప్పుడు వాళ్ళు కూడా తీసేస్తారు, ఆడియన్స్ పోల్ కూడా తప్పని తీసేస్తారు అతనితోనే. తర్వాత నాగ్ సార్తో అడుగుతారు, సార్ నేను గేమ్ మంచిగా ఆడలేదా సార్ అని అడిగితే, లేదు నిఖిల్ నువ్వు ఈసారి 200% ఆడినావు, సూపర్ ఆడినావు నిఖిల్ అని అంటాడు. అప్పుడు ఓకే థ్యాంక్ యూ సార్ అని అంటారు. అది షీల్డ్ తీసుకుని మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్తాను అని అంటాడు.